నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. న్యాయవాదుల విధుల బహిష్కరణ. కొత్తగూడెం లీగల్ జనగాం బార్ అసోసియేషన్ న్యాయవాదుల దంపతులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ వారి పిలుపు మేరకు కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈరోజు గురువారముతో పాటుగా రేపు అనగా శుక్రవారం 2 రోజులు విధులు బహిష్కరిస్తూ జిల్లా కోర్టు భవనం ఎదుట నిరసన తెలియజేశారు. న్యాయవాదులపై పోలీసుల దాడి ఏయమైన చర్యగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతమైతే ఉద్యమం ఉధృతం చేస్తామని, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, న్యాయవాదులపైన ఎవరైనా దాడికి పాల్పడినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణతో పాటుగా అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు తోట మల్లేశ్వరరావు, ఎంఎస్ఆర్ రవిచంద్ర, దూదిపాల రవికుమార్, సాదిక్ పాషా, ప్రవీణ్ కుమార్ సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ నుంచి మేము ఈ సందేశాన్ని ఇస్తున్నాం. జనగామలో న్యాయవాదులు దంపతులైనటువంటి గద్దల అమృతరావు, కవిత అనే దంపతులపైన జనగామ పోలీస్ స్టేషను క్యాంపస్లో, అదేవిధంగా వాళ్ళు క్లయింట్స్ని కలవడానికి వెళ్ళిన విషయంలో పోలీసులు అత్యుత్సాహంతో క్యాంపస్లోనే వాళ్ళ గ్రౌండ్లోనే న్యాయవాద దంపతుల్ని పై దౌర్జన్యం చేసి వాళ్ళని కొట్టడము, అదేవిధంగా దుర్భాషలాడటం జరిగింది. దానికి 3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరసనలు మేము తెలియజేస్తున్నాము. అన్ని బార్ అసోసియేషన్ నుంచి నిన్న మేము నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేసి విధులకు హాజరయ్యాము. నిన్న ఆల్ బార్ అసోసియేషన్స్, ఫెడరేషన్ బార్ అసోసియేషన్స్ 33 జిల్లాల నుంచి అధ్యక్షులందరూ కూడా వెళ్ళి జనగామలో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో ఎక్కడా కూడా సఫలీకృతం కాకపోవడం వల్ల 33 జిల్లాల బార్ అసోసియేషన్ సభ్యులు ఫెడరేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇవాళ తెలంగాణలోని 108 బార్ అసోసియేషన్స్లు ఈరోజు రేపు విధులకు హాజరుకోకూడదని తీర్మానం చేశారు. అందులో భాగంగానే మేము ఈరోజు అత్యవసర సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు రేపు విధులని మేము బహిష్కరిస్తున్నాం. ఎవరైతే ఈ పోలీసులు అత్యుత్సాహం చేసి దంపతులపైన, న్యాయవాది దంపతులపైన వాళ్ళు దౌర్జన్యం చేశారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం అనేది ముఖ్యం కాదు, వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఇటువంటి దుశ్చరమైన చర్యలు జరగకుండా భవిష్యత్తులో చూడాలి. ఇంకా ఇలాంటి చర్యలు జరిగితే వాళ్ళ మీద తీవ్రమైనటువంటి పరిణామాలు తీసుకోవడానికి మేమందరం కలిసికట్టుగా ముందుకెళ్తాం. ఈ ఉద్యమాన్ని మేము ఇంతటితో ఆఫ్ చేయం, ఇంకా ఇటువంటి ఉద్యమాలు ముందుకెళ్ళి తీసుకెళ్తాం. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని కూడా తీసుకురావాలని ప్రభుత్వాన్ని మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఇమ్మీడియట్గా అమలు చేయాలి. న్యాయవాదులపై దౌర్జన్యం చేసినటువంటి పోలీసు కానీ, ఏ ఇతర వ్యక్తులు కానీ న్యాయవాదులపైన దౌర్జన్యం చేసే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కలిసికట్టుగా ఈ చర్యలకు మేము ముందుండి దగ్గరుండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి పనిచేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఖండించండి, నశించాలి, నశించాలి, దాడి చేసిన పోలీసులు వెంటనే శిక్షించాలి, సస్పెండ్ చేయాలి. జనగామ న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులు వెంటనే సస్పెండ్ చేయాలి. వర్ధిల్లాలి. అసోసియేషన్ 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్లో.